నమ్మకాలు మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, టాన్సిల్స్ ఆపరేషన్ చేస్తే పిల్లలు పొడుగెదుగుతారు అని నమ్ముతుంటారు. ఇది నిజమేనండి? కాదు. పిల్లలు సాధారణంగా 14 వయసు నుంచి 18 వయసులో పెరుగుతారు. ఏ పిల్లలైనా సరే, ఆడపిల్ల కావచ్చు, మగపిల్ల కావచ్చు. 12 ఏళ్ళు తీసుకోవచ్చు. 14 నుంచి బాగా కనబడుతుంది. 12 ఏళ్ళ కంటే 14 ఏళ్ళ వయసు నుంచి చాలా ఫాస్ట్గా ఎదుగుతారు. ఆ టైంలో వాళ్ళకి హార్మోన్స్, గ్రోత్ హార్మోన్ కానీ సెక్స్ హార్మోన్స్ కూడా బాగా ఉపయోగపడతాయి. మగవాళ్ళతో టెస్టోస్టెరోన్ హార్మోన్, మగపిల్లల టెస్టోస్టెరోన్ హార్మోన్, ఆడపిల్లలు ఈస్ట్రోజన్ హార్మోన్, వాళ్ళ గ్రోత్ ఉపయోగపడుతుంది. అంటే అవన్నీ అప్పుడు మొదలవుతాయి హార్మోన్స్. ఆ వయసులో మొదలెట్టుకల్లా వాళ్ళకి హెల్త్ తగ్గగా ఉంటుంది. వాళ్ళు తగ్గ బాగా ఇదవుతారు అన్నమాట. మరి టాన్సిల్స్ ఆపరేషన్ చేయకపోతే సాధారణ చిన్నపిల్లలు ముందుకు ఇమ్యూనిటీ సరిగ్గా లేక చిన్నపిల్లలు 10 ఏళ్ళ వయసు వాళ్ళు, 12 ఏళ్ళు, 14 వయసు వాళ్ళు, ఎక్కువ ఆ వయసు పిల్లలు వాళ్ళు గొంతులతో బాధపడుతుంటారు. టాన్సిల్స్ ఇన్ఫెక్ట్ అయ్యి మాటికి వాచడం, చీము పడడం ఉంటుందన్నమాట. ఎవరికైనా సరే తరచుగా టాన్సిల్స్ చీము పట్టి వాచి నిప్పుడుతుంటే అలా ఉంటుండే ఏమంటే టాన్సిల్స్ తరచుగా నిప్పుడుతున్నాయి. తిండి తింటారా? తినలేరు. తిండి తినలేరు. మరి మనిషి గ్రోత్ కావడం కేవలం హార్మోన్స్ సరిపోవు, మంచి డైట్ కావాలి. నీలో ఎంత హార్మోన్స్ ఉన్నా ఆ హార్మోన్స్ చక్కగా ఎఫెక్టివ్గా పనిచేయాలన్నా, ఆ హార్మోన్స్ చక్కగా ఉత్పత్తి కావాలన్నా పౌష్టికాహారం కావాలి. పౌష్టికాహారం తీసుకుంటేనే హార్మోన్స్ పనిచేయాల్సిన రీతిలో పనిచేస్తాయి, లేకపోతే తక్కువ పనిచేస్తాయి. ఎదగవలసిన వాళ్ళు కూడా ఎదగకుండా అయిపోతారు. కావాలంటే డైట్ సరి తీసుకోలేక. టాన్సిల్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఎవరైతే బాధపడుతుంటారో చూద్దాంలేని వచ్చేవాళ్ళల్లా ఏదో యాంటీబయాటిక్ వాడు చూద్దాం సప్రెస్ చేస్తుంటారు అనుకో, దాని బ్యాడ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఎందుకంటే వాళ్ళు తినలేకపోతారు. గొంతు నొప్పి కదా, తిండి తినరు సరిగ్గా, ఏదో ఎక్కువ తింటారు, ఎక్కువ తినరు. తల్లిదండ్రులు కూడా ఆపరేషించడానికి డబ్బులు లేకపోవచ్చు, లేదా టైం లేకపోవచ్చు, పిల్లాడికి పరీక్షలను, పిల్లాడు చదువుకుంటున్నాను, హాస్టల్ ఉన్నాడను, ఇంక ఇదే రంగా పిల్లవాడు వాడు వచ్చేటప్పుడు పిల్లలు ఎవరు వేసుకోవాలంటే పిల్లలు ఇచ్చారు వేసుకుంటూ ఉంటారు. అంతేగాని వాడు ఎంత తిండి తింటున్నాడని చూడరు. తిండి తిరగపోతే గ్రోత్ సరిగ్గా ఉండదు. ఎదగలసిన వాడు ఎదగడు. చంటిగానే పుట్టిగానే ఉండిపోతుంది. చిన్నోడుగానే ఉండిపోతాడు. ఆ చిన్నోడు తిండి సరిపోయినపోతే వాడు అలాగే ఉంటాడు, ఎదగకుండా. కాన్వెంట్ తగ్గిపోతాడు. సరే, వాడికి ఏమైనా సాధారణంగా 12 ఏళ్ళు కానీ 14 ఏళ్ళు కానీ, ముందుకు 14 వయసులో గొంతు ఎక్కువ నొప్పి చేయడం చేసే అప్పుడేమో ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆపరేషన్ చేస్తారో గొంతులు పోయింది కదా, ఇన్ఫెక్షన్ పోయింది కదా, మాడిపోయిన గొంతులో టాన్సిల్స్ వాతావరణం నిప్పుడుతుంది కదా, శుభ్రం తినేస్తాడు. తినేసి కదా వాడు కావాల్సిన ఏంటి? పౌష్టికాహారం కావాలి. పౌష్టికాహారం కనుక తింటాడు. తిన్నబట్టి గ్రోత్ వస్తాడు. వీళ్ళేమనుకుంటారు, నిన్న మరదాకా వీడు పుట్టిగా ఉన్నాడు, ఇవాళ పొడిగిరిగిపోయాడు, టాన్సిల్స్ ఆపరేషన్ చేయబట్టి పొడిగిరిగిపోయాడు అనుకుంటారు. నో, టాన్సిల్స్ ఆపరేషన్ వల్ల ఎవడు పొడిగలరు. కొంతమంది జెనెటిక్గానే పుట్టేళ్ళు ఉంటారు. వాళ్ళు అమ్మ నాన్నల వల్ల వాళ్ళు పుట్టాడు, నాన్న పుట్టాడు, అమ్మ పుట్టేందుకు వీడికి ఎంతన్నీ వాడు పుట్టిగానే ఉంటాడు, ఎదగడు. వాడు 15 ఏళ్ళు వచ్చినా, 16 ఏళ్ళు వచ్చినా, 18 ఏళ్ళు వచ్చినా, 20 ఏళ్ళు వచ్చినా వాడు పుట్టిగానే ఉంటాడు. ఎందుకని జీన్స్ ప్రకారం వాడి హైట్ డిసైడ్ అయిపోయింది. జీన్స్ ప్రకారం అలా కాకుండా కొంత జీన్స్ ప్రకారం హైట్ ఉంటుంది. మామూలుగా ప్రతివాడు కూడా మోర్ దాన్ 5 feet ఉంటారు. మామూలుగా ఎవరైనా సరే 5 feet, 5.5, 5.7, 5.8, 6 feet దాకా ఉంటారు మామూలుగా. వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఆపరేషన్ చేస్తారో హైట్ దెబ్బగా తోటకూర కాళ్ళ పెరిగిపోతారు. వీళ్ళేమనుకుంటారు, టాన్సిల్స్ ఆపరేషన్ చేసాం కనుక ఎదిగారు అనుకుంటారు తల్లిదండ్రులు. డాక్టర్ అడుగు, ఏ డాక్టర్ కూడా మీ టాన్సిల్స్ ఆపరేషన్ ఎదిగాడు చెప్పరు. డైట్ తీసుకోబట్టి ఎదిగాడు. గొంతుకులో నిప్పిపోయింది కనుక వాడు తిన్నాడు కనుక ఎదిగాడు. ఆ టైంలో హార్మోన్స్ కూడా అదే టైంలో హార్మోన్స్ ఉన్నాయి. మరి గొంతుకు నిప్పుడుతుంటే ఎంత హార్మోన్స్ ఉన్నా లాభం లేదు. అంతే తినగలిగాడు కనుక ఆహారాన్ని పౌష్టిక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోగలిగాడు. కానీ పౌష్టికాహారం అన్నాను. ఆహారం కూడా మరి చెత్త అంతా తినచ్చు, జంక్ ఫుడ్ తినచ్చు.
జంక్ ఫుడ్ తింటే నో యూస్. పౌష్టికాహారం తీసుకుంటే, అందుకనే పిల్లలు ఎదిగే వయసులో జంక్ ఫుడ్గా తీసుకోవాల్సింది చక్కగా పప్పు, కోడిగుడ్డు, మాంసం, చేపలు ఇవన్నీ ఇలా తీసుకోవాలి. ఆకుకూరలు, కాయగూరలు ఇలాంటి ఆహారం తీసుకుంటే ఏపుగా ఎదుగుతారు. అంటే అది ఆ బ్యాలెన్స్డ్ డైట్ కావాలి వాళ్ళకి. ప్రోటీన్ డైట్ కావాలి. ప్రోటీన్ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్రోటీన్స్ ఎప్పుడైతే సరిగ్గా తీసుకుంటామో ఎంజైమ్స్ బాగా వస్తాయి. ఆ ఎంజైమ్స్తో గ్రోత్ ఉపయోగపడుతుంది. ప్రోటీన్ డైట్, ప్రోటీన్స్ దేనికోసం అంటే టిష్యూ బిల్డింగ్కి, ఎంజైమ్స్ యాక్షన్ కోసం. మన శరీరం అంతా అనేక వేల ఎంజైమ్స్తో నడపబడుతుంది. రసాయనిక చర్యలు, మన శరీరం అంతా రసాయనిక చర్యలే. అంతా అడుగా ప్రతి కణం రసాయనిక చర్యతోనే ఉంటుంది. ప్రతి కణం, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఈ కెమికల్ రియాక్షన్. ఆ కెమికల్ రియాక్షన్ కావాలంటే మనకు కావాల్సిన ఏంటి? చక్కని ప్రోటీన్స్ కావాలి. ప్రోటీన్స్ నుంచి ఎంజైమ్స్ వస్తాయి, హార్మోన్స్ వస్తాయి. హార్మోన్స్ చక్కగా తయారంటే, ఎంజైమ్స్ రావాలంటే ప్రోటీన్స్ కావాలి. ఆ ప్రోటీన్స్ గ్లాండ్స్ చక్కగా తయారు చేయడానికి, ఇవన్నీ పనిచేయడానికి, ఇవన్నీ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే తప్పకుండా మంచి డైట్. ఆ డైట్ నీకు జంక్ ఫుడ్ ఏముంటుంది? జంక్ ఫుడ్లో సాల్ట్, స్వీట్, ఆయిల్ ఉంటుంది. జంక్ ఫుడ్ అంతే, SOS అంటాం. సాల్ట్, ఆయిల్, స్వీటు. ఎందుకు మరి అది జంక్ ఫుడ్ అంత దరిద్రమైన డైట్ కూడా లేదు. కానీ మన వాళ్ళు అదే ఇష్టపడతారు. నోటికి రుచిగా ఉండొచ్చు, నోటికి రుచిగా ఉన్న ఆరోగ్యరీత్యా అది పనికి రాదు. ఎప్పుడో ఒకసారి తింటే తినొచ్చు, కానీ రెగ్యులర్గా మాత్రం జంక్ ఫుడ్ మాత్రం కరెక్ట్ కాదు. అది మాకు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మన అనారోగ్యాలకు ఎంత కారణం ఇటీవల ఈ ఆధునికంలో జంక్ ఫుడ్ కారణం. ఆయిల్ ఎక్కువ తీసుకోవడం వల్ల, సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల, స్వీట్స్ ఎక్కువ తినడం వల్ల, దానివల్ల మన అనారోగ్యాలు వస్తున్నాయి. వాటిని అవాయిడ్ చేసి మామూలుగా కాయగూరలు, ఆకుకూరలు, కోడిగుడ్డు, కోడి మాంసం, చేపలు అలా తీసుకుంటే చక్కగా కావాల్సినవి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి. దానివల్ల హార్ట్ బాగా పనిచేస్తుంది, బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, నరాలు బాగా పనిచేస్తాయి, టిష్యూ కండరాలు చాలా బాగుంటాయి. ఇవన్నీ కావాలి మనకి. నిజంగా మన గురించి మనకు తెలియదు. తెలుసుకుంటే ఈ పనికిరాని పనులు చెయ్యం. ప్రతి వాళ్ళకి వాళ్ళ శరీర శాస్త్రం గురించి, వాళ్ళకి కావాల్సిన బయాలజీ గురించి అవన్నీ తెలియాలి. తెలిస్తే చాలు. మన పాఠాల్లో ఆ చక్కగా తెలియాలి. తెలుసుకుంటే వాళ్ళు చక్కగా అర్థం చేసుకుంటారు. ప్రతి పిల్లవాడికి వాడి పాఠ్యాంశాల్లో మన బాడీ గ్రోత్ ఎలా ఉంటుంది, దేనివల్ల వస్తుంది, దేనివల్ల నష్టం ఉంటుంది అనేది మనం పాఠ్యాంశాల్లో ఉంటే చాలామంది తేలిక అర్థం చేసుకుంటారు. అది లేదు, పనికిరాని పాఠాలన్నీ ఉంటున్నాయి మనకి. అయోధ్య రామాయణం ఎందుకు కట్టారు, ఆడవంటి భారత కథలు, రామాయణ కథలు, పనికిరాని కథలన్నీ ఉంటున్నాయి. కానీ మనిషికి సరైనటువంటి వాళ్ళ జీవితానికి సంబంధించిన విషయాలు మనం చెప్పట్ల. పాఠ్యాంశాలు జీవితానికి సంబంధించిన విషయాలు, మనిషి మంచి అది వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించినవి, వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించింది, ఇంటర్పర్సనల్ రిలేషన్స్ సంబంధించినవి, ఇవన్నీ మన చదువులో ఉంటే మంచి పౌరులు తయారవుతారు. టాన్సిల్స్తో బాధపడేవారు సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్లే సరైన సమయంలో ఎదుగుదల తగ్గుతుంది. అయితే టాన్సిల్స్ ఆపరేషన్ చేస్తే వారి బాధలు తగ్గుతాయి. చక్కగా వారికి పోషణ అందితే పొడవు కూడా ఎదుగుతారు. అంతే తప్ప టాన్సిల్స్కి పొడుగు ఎదగడానికి సంబంధమేదీ లేదు. తెలుసుకున్నారుగా? ఇటువంటి చక్కని ఆరోగ్య విషయాలకై మా పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.